అమెరికా ఇండియాతో సహా 16 కంట్రీస్పై ట్రేడ్ వార్ స్టార్ట్ చేసింది. మీరు సోషల్ మీడియా స్క్రోల్ చేసినప్పుడు ఒక హెడ్లైన్ మీకు తప్పకుండా కనిపించుంటుంది. కానీ ఒక్క నిమిషం ఆగండి. ప్రపంచంలో లార్జెస్ట్ ఎకానమీ అయిన యునైటెడ్ స్టేట్స్ నిజంగానే ఒక్కసారిగా 16 కంట్రీస్తో ట్రేడ్ వార్ స్టార్ట్ చేస్తుందా? అది నిజమైతే ఇది చాలా సీరియస్. ఎందుకంటే ఆ లిస్ట్లో ఇండియా కూడా ఉంది. కానీ వైరల్ అయిన ప్రతిదీ నిజం కాదు కదా. అందుకే ఈరోజు మనం ఈ విషయాన్ని ప్రాపర్గా అర్థం చేసుకుందాం. ఈ వీడియోలో మనం 3 ముఖ్యమైన క్వశ్చన్స్కి క్లియర్గా ఆన్సర్ వెతుకుదాం. అసలు ఏం జరిగింది? అమెరికా ఎందుకు ఈ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది? ఇది నిజంగా ట్రేడ్ వార్ అవుతుందా లేదా ఇంకేమైనా విషయం ఉందా? సో ఏం జరిగింది, ఎప్పుడు జరిగింది? 2026 మార్చ్లో అమెరికన్ గవర్నమెంట్ ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసింది. కానీ ఆ అనౌన్స్మెంట్ ఏంటో తెలుసుకోవాలంటే ముందు ఒక ఆర్గనైజేషన్ గురించి మీకు చెప్పాలి. దాని పేరు యునైటెడ్ స్టేట్స్ ట్రేడ్ రిప్రజెంటేటివ్, షార్ట్గా యుఎస్టీఆర్. యుఎస్టీఆర్ అంటే అమెరికా తరపున ఇంటర్నేషనల్ ట్రేడ్ డీల్స్, నెగోషియేషన్స్, ఇన్వెస్టిగేషన్స్ అన్నీ హ్యాండిల్ చేసే అఫీషియల్ బాడీ. సింపుల్గా చెప్పాలంటే అమెరికా ట్రేడ్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ముందు ఈ ఆర్గనైజేషన్ టేబుల్ దగ్గర కూర్చుంటుంది. సో ఇప్పుడు ఈ యుఎస్టీఆర్ ఏం చేసింది? అమెరికా ట్రేడ్ యాక్ట్ ఆఫ్ 1974లోని సెక్షన్ 301 కింద ఒక కొత్త ట్రేడ్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, సరే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు, కానీ ఎన్ని దేశాలపై అండ్ ఎందుకు స్టార్ట్ చేశారు? 1 లేదా 2 దేశాలపై కాదు, 16 కంట్రీస్ ఒకేసారి. ఆ కంట్రీస్ ఏంటంటే ఇండియా, చైనా, జపాన్, మెక్సికో, సౌత్ కొరియా, వియట్నాం. లిస్టు 16 వరకు కంటిన్యూ అవుతుంది. ఇలా ప్రపంచ ట్రేడ్లో కీ పొజిషన్లో ఉన్న దేశాలన్నీ ఈ లిస్ట్లో ఉన్నాయి. ఇది విన్నాక మీకు అనిపించవచ్చు, అరే ఇంత సీరియస్గా ఉందే. కానీ అసలు ఈ సెక్షన్ 301 అంటే ఏంటో తెలిస్తేనే కదా పిక్చర్ క్లియర్గా ఉంటుంది. సెక్షన్ 301 అనేది అమెరికన్ ట్రేడ్ యాక్ట్లో ముఖ్యమైన లీగల్ ప్రొవిజన్. ఇది 1974లో వచ్చింది. దీని మెయిన్ పర్పస్ ఒక సెంటెన్స్లో చెప్పాలంటే, ఫారిన్ కంట్రీస్ అడాప్ట్ చేస్తున్న ఎకనామిక్ పాలసీస్ వల్ల అమెరికా బిజినెస్కి నష్టం జరుగుతోందా అని స్టడీ చేయడం. మరి ఏ సిచ్యువేషన్స్లో ఈ సెక్షన్ 301 వాడతారు? ఎగ్జాంపుల్గా ఒక కంట్రీ అన్ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీసెస్ చేస్తోందా, తన ఇండస్ట్రీస్కి ఎక్సెసివ్ సబ్సిడీస్ ఇస్తోందా, లేదా గ్లోబల్ మార్కెట్లో అన్ఫెయిర్ కాంపిటీషన్ క్రియేట్ చేస్తుందా? ఇవన్నీ ఎగ్జామిన్ చేయడానికి ఈ టూల్ వాడతారు. ఇప్పుడు మీకు దీని పవర్ అర్థం అవ్వడానికి ఒక రియల్ ఎగ్జాంపుల్ చెప్తాను. 2018లో అమెరికా చైనా మీద ఇదే సెక్షన్ 301 కింద ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. అది డైరెక్ట్లీ యుఎస్ చైనా ట్రేడ్ వారికి దారితీసింది. $100 బిలియన్ వస్తువులపై టారిఫ్స్ విధించారు. ప్రపంచ సప్లై చైన్స్ షేక్ అయ్యాయి. అంటే సెక్షన్ 301 అనేది మొదటి సిగ్నల్, ఒక వార్నింగ్ బెల్ లాంటిది. కానీ ఎందుకు ఈ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు? ఇదే కోర్ క్వశ్చన్. అమెరికా ఈ ఇన్వెస్టిగేషన్ ఎందుకు స్టార్ట్ చేసిందంటే, యుఎస్టీఆర్ ప్రధానంగా 2 విషయాలను ఎగ్జామిన్ చేస్తుంది. ఫస్ట్ వన్ ఇండస్ట్రియల్ సబ్సిడీస్, సెకండ్ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ కెపాసిటీ. ఇండస్ట్రియల్ సబ్సిడీస్ అంటే ఏంటి? చాలా దేశాల్లో గవర్నమెంట్స్ తమ లోకల్ ఇండస్ట్రీస్కి సీక్రెట్లీ లేదా ఓపెన్గా పెద్ద రాయితీలు ఇస్తాయి. ఎగ్జాంపుల్గా ఎలక్ట్రిసిటీ బిల్స్ తక్కువ వేయడం, చాలా లో ఇంట్రెస్ట్ రేట్స్తో లోన్స్ని ఆఫర్ చేయడం, ట్యాక్స్ హాలిడేస్ ఇవ్వడం, ఇలా చేస్తాయి. ఇవన్నీ చేస్తే ఆ దేశంలో తయారయ్యే ప్రోడక్ట్స్ చాలా చీప్గా మార్కెట్కి వస్తాయి. దాంతో అమెరికన్ కంపెనీస్కి పోటీ పడడం కష్టమవుతుంది. ఇది గ్లోబలీ ఫెయిర్ కాంపిటీషన్ కాదు అని అమెరికా ఆర్గ్యూ చేస్తుంది. అండ్ సెకండ్ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ కెపాసిటీ. ఇది కొంచెం ట్రికీ కాన్సెప్ట్. మ్యానుఫ్యాక్చరింగ్ ఓవర్ కెపాసిటీ అంటే ఒక దేశం ప్రపంచ మార్కెట్కి యాక్చువల్లీ అవసరమైన దానికంటే చాలా ఎక్కువగా ప్రొడ్యూస్ చేయడం. సో ఇది జరిగినప్పుడు ఆ ఎక్సెస్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో ఆ ఎక్సెస్ ప్రొడక్షన్ అంతా గ్లోబల్ మార్కెట్లోకి ఫ్లడ్ అవుతుంది. దీనివల్ల ఆ ప్రోడక్ట్ రిలేటెడ్ ప్రైసెస్ అనేవి క్రాష్ అవుతాయి. దాంతో ఇతర దేశాల ఇండస్ట్రీలు, ముఖ్యంగా అమెరికన్ ఇండస్ట్రీస్ సీరియస్గా నష్టపోవడానికి స్టార్ట్ అవుతుంది. ఈ 2 కారణాల వల్ల అమెరికన్ బిజినెస్కి నిజంగా హార్మ్ జరుగుతోందా అని ఈ ఇన్వెస్టిగేషన్ ఎగ్జామిన్ చేస్తుంది. సో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? సెక్షన్ 301 ఇన్వెస్టిగేషన్ ఒక క్లియర్డ్, స్ట్రక్చర్డ్ ప్రాసెస్. ఇది ఓవర్ నైట్ జరిగే విషయం కాదు. అఫీషియల్ ఎంక్వైరీ స్టార్ట్ చేస్తారు. యుఎస్ గవర్నమెంట్ ఫార్మల్లీ ఇన్వెస్టిగేషన్ అనౌన్స్ చేస్తుంది. కంపెనీస్, ఇండస్ట్రీ బాడీస్, ఎక్స్పర్ట్స్ అందరూ తమ ఒపీనియన్స్ని సబ్మిట్ చేయవచ్చు. ఇది డెమోక్రటిక్ ప్రాసెస్ లాంటిది. అండ్ అవసరమైతే ఫార్మల్ హియరింగ్స్ కూడా నిర్వహిస్తారు. దగ్గర దేశాలు రిప్రజెంటేటివ్స్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అన్ని ఎవిడెన్స్ కేర్ఫుల్లీ రివ్యూ చేసి డీటెయిల్ ఫైండింగ్స్ ప్రిపేర్ చేస్తారు. ఈ మొత్తం ప్రాసెస్ మంత్స్ వరకు తీసుకుంటుంది మరియు అవుట్కమ్ని బట్టి మాత్రమే నెక్స్ట్ స్టెప్స్ డిసైడ్ అవుతాయి. ఇన్వెస్టిగేషన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫైండింగ్స్ని ఆధారంగా
అమెరికా కొన్ని చర్యలు తీసుకోవచ్చు. అవేంటంటే ట్రేడ్ నెగోషియేషన్స్ లేదా బయలేటరల్ డిస్కషన్స్ లేదా స్పెసిఫిక్ గూడ్స్పై టార్గెటెడ్ టారిఫ్స్ని విధించవచ్చు. కానీ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పటి వరకు ఏ కాంక్రీట్ మెజర్ కూడా తీసుకోలేదు. ఎంక్వైరీ స్టేజ్లోనే ఉంది. ఫైనల్ డెసిషన్స్ అనౌన్స్ చేయడం పాసిబుల్ కాదు ఇప్పుడు. అంటే అమెరికా గవర్నమెంట్ ఇంకా టేబుల్ మీద కార్డ్స్ పెట్టలేదు. వాళ్ళు డేటా కలెక్ట్ చేస్తున్నారు, ప్రాసెస్ ఫాలో అవుతున్నారు. సో ఇప్పుడు అందరి మనసులో ఉన్న అల్టిమేట్ క్వశ్చన్కి వద్దాం. ట్రేడ్ ఇన్వెస్టిగేషన్ మరియు ట్రేడ్ వార్ ఈ రెండు చాలా డిఫరెంట్ థింగ్స్. వీటిని మిక్స్ చేసుకుంటే వైరల్ మిస్ఇన్ఫర్మేషన్ ఉడుతుంది. ట్రేడ్ వార్ అంటే ఏంటంటే రెండు దేశాలు ఒకరి గూడ్స్పై ఒకరు హై ఇంపోర్ట్ టారిఫ్స్ విధించుకోవడం. ఇది ఎస్కలేటెడ్ కాన్ఫ్లిక్ట్. లైక్ 2018-2020 మధ్య జరిగిన యుఎస్ చైనా ట్రేడ్ వార్లో $100 బిలియన్ వస్తువులు టారిఫ్స్ వేశారు. ప్రపంచ సప్లై చైన్స్ దెబ్బతిన్నాయి, గ్లోబల్ మార్కెట్స్ షేక్ అయ్యాయి. కానీ ప్రస్తుత సిచ్యువేషన్ ఇది కాదు. ఇప్పుడు జరుగుతున్న పాలసీ ఇన్వెస్టిగేషన్ స్టేజ్ మాత్రమే ఇది. ట్రేడ్ వార్కి దారి తీయవచ్చు లేదా నెగోషియేషన్స్తో పీస్ఫుల్గా రిజాల్వ్ కూడా అవ్వచ్చు. 2 పాసిబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి. ఒకటి కాన్ఫ్లిక్ట్, ఇంకొకటి కోఆపరేషన్. ఏది జరుగుతుందో ఇన్వెస్టిగేషన్ రిజల్ట్స్ బట్టి మాత్రమే తెలుస్తుంది. సో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హెడ్లైన్ అమెరికా ఇండియాతో సహా 16 కంట్రీస్పై ట్రేడ్ వార్ స్టార్ట్ చేసిందని. ఇది పూర్తిగా యాక్యురేట్ కాదు, కానీ మన ఇండియా లాంటి డెవలపింగ్ ఎకానమీకి ఇది చాలా ఇంపార్టెంట్ సిగ్నల్. దీని తర్వాత ఏం జరుగుతుందో, ఇండియా ఎలా రెస్పాండ్ చేస్తుందో అది మనం డెఫినెట్గా ఫాలో చేయాల్సిన స్టోరీ. దాని గురించి మనం అప్కమింగ్ వీడియోస్లో మాట్లాడుకుందాం. ప్రపంచ ఎకనామిక్ డెసిషన్స్ వెనుక ఉన్న అసలు కదా, అది ట్రేడ్ వార్ అయినా, పాలసీ చేంజ్ అయినా, మార్కెట్ షిఫ్ట్ అయినా క్లియర్లీ అర్థం చేసుకోవాలంటే ట్రూ మార్జిన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే హెడ్లైన్స్ చదవడం ఈజీ, కానీ హెడ్లైన్స్ వెనుక ఉన్న ట్రూత్ని అర్థం చేసుకోవడమే ట్రూ మార్జిన్. ఇది మీకు యూస్ఫుల్గా అనిపిస్తే వీడియో లైక్ చేయండి మరియు ఇలాంటి వార్తలు వినిపించినప్పుడు పానిక్ అవ్వకండి, ముందు వెరిఫై చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.